నువ్విక్కడికి నా కోసం వచ్చానని చెప్తున్నావు, కానీ ఏదో విషయం దాస్తున్నావు. లేదు సత్య, ప్రామిస్గా చెప్తున్నాను, నేను నీకోసమే వచ్చాను. నిన్ను సుందరి అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, ఆ విషయం గుర్తు చేయాలని నీ వెనకే తిరుగుతున్నా. మళ్ళీ మాట మార్చు కృష్ణ. సుందరి గిందరి అన్నావంటే మర్యాదగా ఉండదు. అదేం లేదు సత్య, నిజంగానే మందులు తీసుకొని వచ్చాను. కృష్ణ, నిజంగానే నువ్వేం చేయలేదా? నిజం సత్య, నేనే దొంగతనమో చేయలేదు. నీ గురించి నాకు తెలుసు. ఒకసారి నన్ను తీసుకొచ్చి డబ్బులు దొంగతనం కూడా చేయించావు కదా. నువ్వు మామూలుడివి కాదు. అది దొంగతనం కాదు, అవి మన డబ్బులే. నోరు మూస్తావా? నువ్వు చేసిన ఆ వెధవ పని వల్ల నేను ఇరుక్కున్నాను. ఏంటి త్రిపుర, పొద్దు పొద్దున్నే తోటమాలతో నీకేం పని? అదేం లేదు బామ్మ. మొక్కలు ఎండిపోతున్నాయి, కొన్ని మొక్కలకి నీళ్లు సరిగ్గా అందట్లేదు. అదే చెప్దామని పిలిచాను. అమ్మయ్యా, బామ్మగారు ఏం వినలేదనుకుంటా. ఇదిగో, మొక్కలు ఎండిపోయాయనుకో నిన్ను పనిలోంచి తీసేస్తాను. అలాగే అమ్మా. వెళ్ళు. బామ్మగారు, మీకు కాఫీ తీసుకొస్తానుండండి. హాయ్ విశ్వేశ్వరరావు గారు. ఫణి. అరే ఫణిగా, నువ్వు చాలా బ్యాడ్ పనులు చేస్తున్నావు. ఇవేవి బామ్మకు తెలియవు, కానీ నువ్వు ఎలాంటి వాడువో మా ఆస్తి మీద, మా బిజినెస్ మీద నువ్వు చేస్తున్న ప్లాన్స్, కుట్రలు అన్నీ బామ్మకు తెలియాలి. అప్పుడు నిన్ను, ఊర్వశిని, బాబాయిని, పిన్నిని ఈ ఇంట్లో నుంచి తరిమేస్తుంది. అప్పుడు మేమందరం హాయిగా ఉంటాం. ఈ పనిగడి నిజస్వరూపం తెలియాలంటే ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. అందుకే ఇదంతా వీడియో తీస్తాను. చెప్పండి ఫణి, నన్నెందుకు కలవాలనుకున్నారు? నాతో మీరు చేసే డీల్ ఏంటి? సార్, మా బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 500 crores విలువ ఉన్న ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రాబోతుంది. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి 4 yearsకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కే ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎంత పోటీ పడినా ఆ కాంట్రాక్ట్ని మేము దక్కించుకోలేకపోతున్నాం. ఐ థింక్ ఈసారి ఆ ప్రాజెక్ట్ మీదే సార్. జోక్ చేస్తున్నారా పని? లేకపోతే మీ కంపెనీకి పోటీ వస్తున్నానని నన్ను ట్రాక్ తప్పించడానికి ఇదో కొత్త ప్లానా? సార్, మీతో జోక్ చేసేంత చనువు నాకు లేదు. అండ్ ఈ డీల్ విషయంలో మా కంపెనీ నుంచి ఎప్పుడూ మిమ్మల్ని ఎవరూ కన్సల్ట్ అవ్వలేదు. మేము ఏ ప్లాన్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. మరి నువ్వు నాకు కాల్ చేసి ఈ డీల్ గురించి మాట్లాడడానికి పర్పస్ ఏంటి? ఏం లేదు సార్, ఈసారి ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుంది. బట్ మీ లాభంలో నాకు షేర్ కావాలి. వాట్? నాకు కాంట్రాక్ట్ ఎలా వస్తుంది? సార్, ఈసారి ఆ కాంట్రాక్ట్లో బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయదు. అది ఇంపాసిబుల్. పాసిబుల్ సార్, ఎందుకంటే
ఈ కాంట్రాక్ట్ విషయం ఎవ్వరికీ తెలీదు. దీని గురించి మా బాల అన్నయ్యకి మా తాతయ్యకు మాత్రమే తెలుసు. మా తాతయ్య ఇప్పుడు బతికేలేడు. మా బాల అన్నయ్య యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఎక్కడుంటున్నాడో ఎవ్వరికీ తెలీదు. సో ఈ ప్రాజెక్ట్కి మేము కాంపిటీషన్కి రాము. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎలా కోచ్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను చూసుకుంటాను. బట్ మీకు కాంట్రాక్ట్ వస్తే మాత్రం నాకు షేర్ ఇవ్వాలి. సరే ఫణి, ఈ డీల్ నాకు ఓకే. Thank you, ఓకే sir. ఫణి. ఓకే ఓకే. డీల్. సరే సార్, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. అలాగే ఫణి, వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ విశ్వేశ్వరరావు గారు. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫణి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. రే ఫణి, ఈ రోజుతో ఇక నీ బండారం బామ్మ ముందర బయటపడ్డట్టే. ఈ వీడియో తీసుకెళ్ళి డైరెక్ట్గా బామ్మకు చూపిస్తా. అప్పుడు బామ్మ నిన్ను, నీ పెళ్ళాన్ని, బాబాయిని, పిన్నిని, బ్యాడ్ పీపుల్ అందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది కిట్టయ్య? ఏం జరిగింది? అమ్మగారు, ఒకసారి ఈ వీడియో చూడండి. సార్, మా బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 500 crores విలువ ఉన్న ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రాబోతుంది. అయ్యో, పనిగాడు దొరికిపోయాడే. ఈ తోట మాదిగాడు మనకెక్కడ దొరికాడే? ఐ థింక్ ఈసారి ఆ ప్రాజెక్ట్ మీదే సార్. సార్, మీతో జోక్ చేసేంత చనువు నాకు లేదు. అండ్ ఈ డీల్ విషయంలో మా కంపెనీ నుంచి ఎప్పుడూ మిమ్మల్ని ఎవరూ కన్సల్ట్ అవ్వలేదు. మేము ఏ ప్లాన్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది.